హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనూష. మీరు దగ్గినప్పుడు కఫం పడుతుందా, లేదా కొంతమందికి దగ్గినప్పుడు రక్తం కూడా పడుతూ ఉంటుంది. సో ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, అసలు ఈ డిసీజ్ కండిషన్ ఏంటి, ఈ అంశం గురించి వివరించడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ స్వాతి గారు ఉన్నారు ఫ్రమ్ కిమ్ సన్షైన్ హాస్పిటల్స్ బేగంపేట్. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఏంటి మేడం, అసలు కొంతమందికి దగ్గినప్పుడు కఫం అనేది కామనే, జలుబు చేసినప్పుడు కఫం పడుతూ ఉంటుంది. కానీ రక్తం పడడం అనేది ఏంటి, ఈ లక్షణాలకి అసలు ఏ రోగం కింద మనం ఇది కన్సిడర్ చేయొచ్చు అంటారు? మంచి ప్రశ్న అడిగారు. చాలా మంది రక్తం పడితే క్యాన్సర్ అనే అపోహ అనే ఉంది. కాకపోతే దానికి కారణం క్యాన్సర్ అనే కాదు, దానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్, దగ్గుతో పాటు రక్తం పడేదాన్ని హిమాప్టైసిస్ అంటాం. అంటే ఏంటంటే కొంతమంది దగ్గు రావడం లేదు నాకు కానీ రక్తం పడుతుంది, దాన్ని హిమాప్టైసిస్ అని అన్నం. సో దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే మనకి లంగ్స్ లో నుంచి మనకి రక్తం పడాలి అంటే దగ్గితేనే బయటికి రావాలి. సో దాన్ని హిమాప్టైసిస్ అంటాము. హెమటెమసిస్ అంటే ఇప్పుడు దగ్గులోంచి కాకుండా వామిటింగ్ చేసి మనం బ్లడ్ పడుతుంది, దాన్ని హెమటెమసిస్ అంటాము. సో సో దీనికి రకరకాలుగా కారణాలు ఉంటాయి. లైక్ ఇన్ఫెక్షన్స్, మన ఇండియాలో తీసుకుంటే ఫస్ట్ ట్యూబర్క్లోసిస్ అనేది చాలా కామన్. సో దీని వల్ల కూడా మనం రక్తం పడచ్చు. మనము క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. సో దీని వల్ల కూడా మనకు రక్తం పడేదానికి అవకాశాలు ఉంటాయి. కానీ ప్రతి పేషెంట్ కి రక్తం పడాలి అనేది గ్యారంటీ అయితే ఏమీ లేదు. మూడోది ఇన్ఫెక్షన్స్, అంటే లైక్ మనకి న్యూమోనియా అంటాం. సో దాని వల్ల కూడా రక్తం పడవచ్చు. నాలుగవది లంగ్ యాబ్సెస్ అంటాం, అంటే లంగ్ లో చీము వల్ల కూడా మనకి రక్తం పడుతుంది. సో దాని వల్ల కూడా మనకి చాలా అదే అందుకనే అంటున్నా, మనము రక్తం పడేదానికి క్యాన్సర్ ఒక్కటే కాదు, దీంతో పాటు కొన్నిసార్లు పేషెంట్లు యాంటీ కోయాగులెంట్స్ అని వాడతారు, బ్లడ్ థిన్నర్స్. సో దాని వల్ల కూడా మనకి బ్లడ్ పడేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఒక రక్తం పడేటప్పుడు పేషెంట్ దగ్గర సో మనం హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏం మెడికేషన్స్ తీసుకుంటున్నారు, ఇంకేమన్నా హార్ట్ ప్రాబ్లం ఉందా, ఇంకేమన్నా ఇతర కారణాలు ఉన్నాయా, ప్రతిదీ ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్ళాలి. సో ఒకవేళ మనం ఊపిరితిత్తుల పరంగా అయితే ఇవి. ఇంకొకటి ఏవి మాల్ఫార్మేషన్ అంటాం, అంటే ఒక హార్ట్ కి ఒక ప్రాబ్లం అన్నమాట ఇది. సో దానివల్ల ఒక అయోటిక్ అన్యూరిజం అనేది రప్చర్ అయినప్పుడు బ్లీడ్ అవుతుంది. సో దాని వల్ల కూడా మనకి రక్తం పడేదానికి అవకాశం ఉంటుంది. అయితే మనం మూవీస్ లో జనరల్ గా చూస్తూ ఉంటాం కదా, రక్తం పడినప్పుడల్లా క్యాన్సర్ అని. క్యాన్సర్ చాలా మందికి అపోహలు ఉన్నాయి అన్నమాట. సో ఇది కాదన్నమాట. అది కాదు, అది ఒక కారణం అంతే. కానీ మనం హిస్టరీలో మనం చేసే టెస్ట్లను బట్టి స్కాన్లను బట్టి మనకు ఆ కారణం ఏంటని తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఇంకొకటి రక్తం గడ్డ కట్టినప్పుడు కూడా కొన్నిసార్లు బ్లడ్ పడుతుంది, పల్మోనరీ ఎంబాలిజం అని అంటాం. సో దాని వల్ల కూడా మనకు రక్తం పడుతుంది. ఈ పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి? సో ఈ పల్మోనరీ ఎంబాలిజం అంటే మనకి సపోజ్ లైక్ వ్యారికోజ్ వెయిన్స్, అంటే ఎక్కువసేపు నిలబడిన వాళ్ళలో మనకి వ్యారికోజ్ వెయిన్స్ అనేది డెవలప్ అవ్వచ్చు. సో ఆ వ్యారికోజ్ వెయిన్స్ వల్ల కూడా మనకి ఒకసారి డివిటీ ప్రొఫైల్, అదే మనం అందుకే అంటాము, దానివల్ల మనకి రక్తం ఎక్కడైతే గడ్డ కడుతుందో కింద నుంచి కానీ పై భాగంలో లంగ్స్ లో వెళ్ళి వెజల్స్ లో డిపాజిట్ అవుతుంది. సో దాని వల్ల కూడా మనకి రక్తం పడేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని పల్మోనరీ ఎంబాలిజం అని అంటాము. సో దీంతో పాటు ఇంకొకటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటాం. అంటే ఏంటి అని అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసిస్, ఇట్లాంటివి కొన్ని డిసీజెస్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నెక్రోటైజింగ్ న్యూమోనియా, అది కూడా ఒక రకమైన ఇన్ఫెక్షన్. అది కూడా దాని వల్ల కూడా మనకి రక్తం పడేదానికి అవకాశాలు ఉంటుంది. సో దగ్గినప్పుడు రక్తం పడడం అనేది అనేక రకాల కండిషన్స్కి ఇది ఒక కారణం, ఒక సిమ్టమ్గా ఉందన్నమాట. సో అయితే కామన్గా మీరు నిమోనియాలో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు కదా. ఈ రోజుల్లో నిమోనియా అనేది చాలా సహజం అయిపోయింది. సో దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నివారించాలంటే ఏం చేయాలంటారు? మంచి ప్రశ్న అడిగారు. సో నిమోనియా అనేది ఇప్పుడు మనకు నడుస్తున్న సీజన్. సో ఫ్లూ, వైరల్ ఫీవర్ నడుస్తుంది. సో ఇదేంటంటే ఈ వైరస్ మనకి గాల్లో తిరుగుతుంటుంది. సో ఎప్పుడైతే ఒక పర్సన్ అనేది ఇన్హేల్ చేస్తారో మనకు ఆ వైరస్ అనేది న్యూమోనియా లాగా డెవలప్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఏంటంటే న్యూమోనియా జనరల్గా ఎస్పెషల్లీ అంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ కానీ లైక్ హై రిస్క్ పేషెంట్స్ అంటాం కదా, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా లంగ్ ఇష్యూస్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ లేదంటే కిడ్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇట్లాంటి వాటిల్లో న్యూమోనియా సివియర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళలో ఏం చేయాలంటే వీలైతే మాస్క్ వేసుకొని బయట తిరగాలి, అండ్ చల్లదనానికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి, అండ్ వీలైతే
మనం ఫంక్షన్స్కి కానీ గ్యాదరింగ్స్ కానీ అవాయిడ్ చేయడం మంచిది. సో ప్రాపర్ శానిటైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా వెళ్ళినా కానీ జస్ట్ మన హ్యాండ్ వాష్ అనేది చేసుకొని దగ్గరగా లేకుండా కొంచెం దూరంగా డిస్టెంట్గా ఉండి వెళ్ళడం బెటర్. సో ఇప్పుడు ఎస్పెషల్లీ నేను చాలామంది నన్ను అడుగుతుంటారు, టెంపుల్కి వెళ్ళొచ్చా, నేను అక్కడికి వెళ్ళొచ్చా. బట్ ఇది సీజన్ అయితే కాదు. ఏదన్నా కావాలంటే సమ్మర్లో ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సీజన్కి ఇప్పుడున్న అండ్ ఇప్పుడు మేము చూసే కేసెస్ కూడా ఎలా ఉన్నాయంటే, ఇంతకుముందు అట్లీస్ట్ మనకి వైరస్ 5 days అన్న ఇంక్యుబేషన్ పీరియడ్ ఉండేది ఒక పర్సన్ సిక్ అవ్వాలి అంటే. ఇప్పుడు మేము చూసే కేసెస్ అని అట్లీస్ట్ 3 daysకే పేషెంట్ బ్యాడ్ అవుతున్నారు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయి. సో ఇప్పుడు వైరల్ నిమోనియా నడుస్తుంది కదా మేడం, మనం చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి? సో ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అని అంటే, మామూలుగా మనం చేసే బ్లడ్ టెస్ట్, రొటీన్ బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ సిఆర్పీస్ ఇవన్నీ చేసుకుంటాము. దీంతో పాటు చెస్ట్ ఎక్స్రే. సో ఏమైనా లంగ్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా, ఒకవేళ లంగ్ డ్యామేజ్ కాకపోతే బేసిక్గా నార్మల్ యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ డ్రగ్స్ పెట్టుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ పేషెంట్ ఏమైనా సిక్ అయ్యి బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఇంకా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అనుకోండి, వాళ్ళకి కొంచెం హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ వాళ్ళని ఏఆర్డిఎస్ ఆ స్టేజ్లో వెళ్ళాలంటే ఈవెన్ దే మే నీడ్ వెంటిలేటర్, ఆ సపోర్ట్ కూడా అవసరం పడుతుంది. ఓకే. సో ముఖ్యంగా ఇంటి జాగ్రత్తలు కూడా కొన్ని తీసుకోవాలి కదా, సెల్ఫ్ కేర్ కాబట్టి లైఫ్ స్టైల్ని, అలాగే మనం కొన్ని టిప్స్ కానీ రెమెడీస్ కానీ మీరు యాజ్ ఎ పల్మనాలజిస్ట్గా ఈ సీజన్లో ఉన్న వాళ్ళకి, అలాగే వైరల్ నిమోనియా కావచ్చు, ఈ దగ్గుతుంటే కఫము, అలాగే రక్తం పడే వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? సో ఫస్ట్ థింగ్ రక్తం పడాలంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, పేషెంట్ అనేది కంప్లీట్ బెడ్ రెస్ట్ మీద ఉండాలి. ఎక్కువ స్ట్రెయిన్ అవుతారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ బ్లడ్ అనేది ఎక్కువ పడుతుంది. సో బ్లడ్ ఎక్కువ పడిందంటే పేషెంట్ రిస్క్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎయిర్ వే, బ్రీతింగ్ సర్క్యులేషన్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఎప్పుడైతే అవి మొత్తము ఆ పెటెన్సీ మొత్తం పోతుందో అప్పుడు పేషెంట్ ఇమ్మీడియట్గా అరెస్ట్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అది మనకి డేంజర్ సిగ్నల్. సో కొంచెం బ్లడ్ వన్నా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రావడం బెస్ట్. అండ్ మూడవది, మనం ఇచ్చే మెడికేషన్స్ హిస్టరీ, నేను ఇంత ముందు చెప్పినట్టు హిస్టరీ. సో మన హిస్టరీ తీసుకునేటప్పుడు ఇంకా ముందు పాత ఏమైనా ట్యూబర్క్లోసిస్ ఉందా, ఎందుకంటే ట్యూబర్క్లోసిస్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ రియాక్టివేట్ అయ్యడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అలా ఏమన్నా ఉందా, సో చెస్ట్ ఎక్స్రే తీసుకుంటాము. ఇన్ఫెక్షన్ ఉందా, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది వెళ్తాం. సో నేను ఇందాక అన్నట్టు పల్మోనరీ ఎంబాలిజం అన్నా కదా, సో వాటికి ఏం చేస్తాము అని అంటే సిటీపిఏ అని అంటాం, సిటీ పల్మోనరీ యాంజియోగ్రామ్. సో ఎక్కడన్నా మనకి ఆప్షన్స్ అంటే లైక్ బ్లీడింగ్ క్లాట్స్ ఎక్కడన్నా ఉన్నాయా అనేది చూసుకుంటాము. దాన్ని బట్టి మనం బ్రాంకియల్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ప్లాన్ చేసుకుంటాము. సో నాలుగోది క్యాన్సర్స్ ఉండేటప్పుడు మనం బేసిక్గా సిటీ చెస్ట్ చేస్తాం, కాంట్రాస్ట్ ఇచ్చి చేసుకుంటాం. సో ఎక్కడైనా మనకి లైక్ లింఫ్ నోడ్స్ కానీ గడ్డ ఉన్నప్పుడు దాన్ని బయాప్సీ తీసి టెస్ట్కి పంపించుకొని దాన్ని బట్టి స్టేజింగ్ ఏమన్నా ఏ స్టేజ్లో ఉన్నాడు, పెట్ సిటీని బట్టి ఏ స్టేజ్లో ఉన్నాడు, దాన్ని బట్టి క్యాన్సర్ ఐ మీన్ లైక్ కీమోథెరపీనా లేకపోతే రేడియోథెరపీనా, సర్జరీనా, దాన్ని బట్టి స్టేజింగ్ బట్టి ప్లాన్ చేస్తాము. వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే.